శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారిది రాజా సాబ్ అనే వెరైటీ అండి ఇది. ఇప్పుడు ఈ విత్తనం ఎలా ఉంది చూడండి. విత్తనం ఒక చెట్టు కాదు, 2 చెట్లు కాదు, ఎక్కడ చూసుకున్న తోటంతా ఉంది. ఎకరానికి తక్కువ 35 గంటలు తగ్గదండి ఈ విత్తనం. ఇది ఒకటే మొక్క. విత్తనం శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారిది రాజా సాబ్ వెరైటీ ఇది. అసలు కాయ కూడా మొదల ఏ సైజ్, ఇది కింద ఇదో స్టెప్ అండి. ఇదో స్టెప్ మొదల ఏ సైజ్ ఉందో చివరి కూడా సైజ్ ఉంది. ఇది విత్తనం శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారిది రాజా సాబ్ వెరైటీ ఇది. ఇది ఖమ్మం సాయి కృష్ణ సీడ్స్ నుంచి వెరైటీ తేవడం జరిగింది. ఈ విత్తనం కూడా 1 ఎకరం పెట్టడం జరిగింది. చూడండి కాయ ఎంత బారో, కాయ బారు, కాయ నిండా గింజ, కాయ ఇది పూర్తిగా పండిన గింజ, కాయ ఇది ఎలా ఉందో అసలు. ఇది చూడండి పూర్తిగా డ్రై అయిపోయింది. ఇది 4 అంగుళాలు విత్తనం. అసలు ఈ విత్తనానికి అసలుగా ఈ సంవత్సరం అయితే అసలు మిర్చి తోటలోనే నవంబర్ డిసెంబర్లో అయిపోయినాయండి, కొలాస్ అయిపోయింది. అయినా కానీ చూడండి ఈ విత్తనం ఇలా వాతావరణం బాగలే, ఈ సంవత్సరం ఖరాబ్ అయిపోయింది వాతావరణంలో. మిరప తోట అసలు తోటలన్నీ పూర్తిగా అయిపోయినాయి, డిసెంబర్లో అయిపోయినాయి అన్నీ. అయినా ఇలా ఫిబ్రవరి, వీళ్ళకి కూడా ఫిబ్రవరి 10వ తారీఖు అయినా కూడా ఈ తోట కూడా ఎలా ఉందో. చెట్టు కాదు ఇది, ఒక మండ ఇది చూడండి. అసలు కాయ అంతలో ఈ ఒక్క మండకే ఒక చెట్టుకి దగ్గర బుట్టడి కాయ వెళ్ళిందండి. చూడండి అసలు ఇటు లేపిన కాయ ఎంత మండ ఎంత బారిందో అంతవరకు కాయ. ఇది విత్తనం చూడండి అల్లకపోయింది, అసలు కాయ అల్లుకొని పోయింది. ఇది